సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 13న ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం రైల్వే అధికారులు స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. రెగ్యులర్ సర్వీసులతో పాటు 50 అదనపు రైళ్లను ఎలక్షన్ సందర్భంగా నడుపుతున్నట్లు రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం రైల్వే సిపిఆర్ఓతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సంబంధించి గతంతో పోల్చుకునే ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ప్రత్యేక సర్వీసులు కూడా అందుబాటు తీసుకొచ్చింది. ఈసారి వరుస సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాలకి వివిధ రాష్ట్రాలకి హైదరాబాద్ నుంచి తరలి వెళ్లే వారికి ఎలాంటి సర్వీసులు అందుబాటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మనకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ రాకేష్ గారు చెప్పండి, గతంతో పోల్చుకుంటే ఈసారి ఎలక్షన్ హడావుడి 4th ఫేజ్లో ఈసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ఈసారి దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి సర్వీస్ నడుపుతుంది, ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకంగా ఈ వీకెండ్ నుంచి ఆల్మోస్ట్ ఎలక్షన్ తర్వాత చూసుకుంటే దక్షిణ మధ్య పరిధిలో ఆల్మోస్ట్ ఇప్పుడు బిట్వీన్ 10th మే నుంచి 15th మే మధ్యలో ఇప్పుడు 58 సర్వీసెస్ అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా డెస్టినేషన్స్ పరంగా చూసుకుంటే మన జంటనగర్లో ఉన్న మేజర్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి ఈ స్టేషన్స్ నుంచి ముఖ్యంగా మనకి డెస్టినేషన్ పరంగా చూసుకుంటే మనకు విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నర్సాపూర్, తిరుపతి, కర్నూలు టౌన్, ఏపీ వైపు. అలానే ఇవే కాకుండా ఇవైతే ఈ రూట్లో వెళ్తూ ఇంకా ముందుకు వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈస్టర్న్ వైపు దానాపూర్ కానీ, సత్రాగంజి, బర్న్పూర్, ఇవన్నీ సత్రాగంజి, ఇట్లనే సౌత్ వైపు నాగర్కోయిల్, ఇట్లా ప్రతి ఒక్క చోటికి వెళ్ళేటట్లు ఇవన్నీ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్లు నాట్ ఓన్లీ విత్ ఇన్ ఏపీ, ఏవైతే అక్రాస్ ఏపీ వెళ్తున్నాయో ఆ ట్రైన్స్ అన్నీ కూడా ముఖ్య స్టేషన్లో ఆగుతాయి. కాబట్టి డెఫినెట్లీ ప్యాసింజర్స్కి ఈ టైంలో ఎవరైనా ఏపీ వైపు వెళ్ళాలనుకున్నా కూడా దే విల్ బి ఏబుల్ టు అవైల్ ద ఫెసిలిటీస్. ముఖ్యంగా రిజర్వ్ స్పెషల్సే కాకుండా ఈసారి ఏం చేశామంటే సత్రాగంజ్కి ఒక టోటలీ అన్రిజర్వ్ స్పెషల్ పెట్టాము. అలానే బర్న్పూర్కి టోటలీ అన్రిజర్వ్ స్పెషల్ ట్రైన్ పెట్టాము. ఈ ట్రైన్ మన సికింద్రాబాద్లో ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి అన్ని మేజర్ స్టేషన్లో ఆగుతూ ఏపీ పై నుంచి ఇంకా ముందుకు వెళ్తుంది. సో ప్యాసింజర్స్ ఎవరైనా సై టైంలో ఈ అన్రిజర్వ్ స్పెషల్స్ కూడా అవైల్ చేయాలనుకున్నా కూడా దే విల్ బి ఏబుల్ టు అవైల్ ది సర్వీసెస్. స్పెషల్ ట్రైన్స్ ఏవైతే పెట్టామో ఇవన్నీ కూడా టోటలీ ఆల్మోస్ట్ ఇప్పుడు 60 సర్వీసెస్ అంటే ఇప్పుడు 58 అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 58 సర్వీసెస్ మొత్తం కూడా 10th నుంచి మొదలుపెట్టి 15 లోపల ఉండేటట్లు ఉన్నాయి. సో ఎవరైనా ప్రయాణికులు ఈ టైంలోకి ఇంటికి వెళ్ళాలనుకున్నా సరే, లేకుంటే ఎలక్షన్స్ తర్వాత తిరిగి రావాలనుకున్నా సరే దే విల్ బి ఏబుల్ టు అవైల్ ది సర్వీసెస్. ఇది ఓన్లీ ఫర్ దిస్ 5 days. అంటే 2 రోజులు వరుస సెలవుల నేపథ్యంలో శనివారం, ఆదివారం వరుస సెలవుల నేపథ్యంలో కూడా సోమవారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏపీలో పార్లమెంటుతో పాటు ఇటు అసెంబ్లీ జరగబోతుంది. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీటితో పాటు 2 తెలుగు స్టేట్తో పాటు కూడా ఇక్కడ నుంచి ఉత్తర భారతదేశం సంబంధించిన వెళ్లే వారి కోసం కూడా స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తుంది. ఇక రెగ్యులర్తో పాటు అదనంగా 50 సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అప్పటి క్రౌడ్ను బట్టి కూడా కొంత అదనపు సర్వీసులు పెంచి యోచనలో దక్షిణ మధ్య రైల్వే చూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఎప్పుడు లేని విధంగా ఈసారి, ఎందుకంటే ప్రతి ఏడాది పండుగ సీజన్లో కూడా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ సర్వీస్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం కూడా అదనపు ట్రైన్లు నడపడం ఆనవాయితీ వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎలక్షన్ టూర్ సంబంధించి కూడా ప్రయాణికులు హైదరాబాద్ సంబంధించిన వారు ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఉండేవారు సొంతూళ్ళకి వెళ్లి ఓటుకు వినియోగించుకునే విధంగా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య సంబంధించిన అధికారులు చెప్తున్నారు. పరమేశ్వర్ కలిసి కిరణ్, 10 TV, సికింద్రాబాద్.